కాబోయే ముఖ్యమంత్రి ఎదుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు ప్రజలకు మా కోసం వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజలు వినిపించట్లేదా? మైక్ లేదంట, స్పీకర్ లేవా? చెక్ చెక్ ఏమన్నా స్పీకర్ పైన ఇటువైపు స్పీకర్లు, నా లెఫ్ట్ సైడ్ స్పీకర్లు పనిచేయట్లేదంటమ్మా. ఎవరు స్పీకర్లు చూసేది? స్పీకర్లు ఎవరు చూస్తున్నారన్నా? స్పీకర్లు అటువైపు లేవా? ఒక ముఖ్యమంత్రి తన ప్రజలను ఎలా ప్రేమించాలి, ఒక ముఖ్యమంత్రి తన ప్రజల గురించి ఏ పథకాలను రూపొందించి అవి ఎలా అమలు చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క పన్ను పెంచలేదు. అయినా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు గారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో, ఒక ముఖ్యమంత్రి తన ప్రజల గురించి ఏ పనులు చేయకూడదో అవన్నీ చేసి ఒక ముఖ్యమంత్రి పదవికి అవమానం తీసుకొచ్చిన వాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ల కింద రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. ఆ ఒక్క మొదటి సంతకానికి కూడా దిక్కు లేకుండా పోయింది. రైతులని దగా చేసిన నాయకుడు చంద్రబాబు గారు. మహిళలకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. ఏమక్క అమ్మా చేశాడా? ఇప్పుడు రుణమాఫీ చేయకుండా పసుపు కుంకుమ అని ఓ మంచి పేరు పెట్టి మీకు భిక్షం ఇచ్చినట్టు ఇస్తున్నాడే, అదే రుణమాఫీ చేయలేదు కదా. కనీసం రుణమాఫీ చేయని దానికి మీకు వడ్డీ పడుతుంది కదా, ఆ వడ్డీకైనా ఈయనిచ్చే పసుపు కుంకుమ సరిపోతుందా అక్క?
సరిపోతుందా అమ్మా? ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మోసపోకండి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ₹1 కూడా రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ వంచన చేశాడు చంద్రబాబు గారు. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కానీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయటం లేదు. విద్యార్థులు ఫీజు కట్టుకోలేక, తల్లిదండ్రులు ఫీజు కట్టుకోలేక అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేశారు. ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి లేదు, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలట. చంద్రబాబు గారి జబ్బొస్తే, చంద్రబాబు గారి కుటుంబంలో ఎవరికైనా జబ్బొస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? మీరు చూసారా? ఎప్పుడైనా చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? ఆయన కుటుంబం మాత్రం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలట. మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసించాడు. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని తన కమిషన్ల కోసం 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. నిజంగానే ఈ చంద్రబాబు గారికి మాట నిలబెట్టుకునే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేదన్నట్టే కదా. ఈయనకేదో చాలా అనుభవం ఉంది, రాజధాని కట్టేస్తాడు, అద్భుతంగా కట్టేస్తాడు అని కదా ఓట్లేశారు. రాజధాని తయారైపోయిందా? కేంద్రం చెప్తుంది 2,500 కోట్లు ఇచ్చారంట రాజధానికి. ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? అమ్మకేమో అన్నం పెట్టాడు, కానీ పిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాజధానిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, కానీ ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? తమ్ముడు మీకు వచ్చిందా? అన్న మీ కొడుకు వచ్చిందా? అక్క మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుక్కి లోకేష్కి వచ్చింది. 1 కాదు, 2 కాదు, 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పు గారికేమో చంద్రబాబు గారి కొడుకు లోకేష్ పప్పు గారికేమో కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు, కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 1 కాదు, 2 కాదు, 3 మంత్రి పదవులకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 3 మంత్రి పదవులు ఇచ్చారు? ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ఇది న్యాయమేనా?
ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. అలాంటిదే చంద్రబాబు గారు తన స్వార్థం కోసం బీజేపీతో కుమ్మక్కై ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయని ప్రత్యేక హోదాను కాస్త తాకట్టు పెట్టేశారు. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నాడు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీయే ముద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కదా, మళ్ళీ హోదా కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికే ఇప్పుడు తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తట, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పొత్తట. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. అందుకే ఇలా 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 చూపిస్తూ తిరుగుతుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం. నాకు 2 నాలుకలున్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటాడనమాట. మనమేమో అనుకున్నాం, ఇన్ని రోజులు మనకు అర్థం కాలేదు. ఇలా 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 అంటే నాకు 2 నాలుకలున్నాయి అని చంద్రబాబు గారు చెప్పుకోవడం అన్నమాట. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు, బందులు చేశారు, రాస్తారోకోలు చేశారు, మానవహారాలు చేశారు, క్యాండిల్ ర్యాలీలు చేశారు. జిల్లా జిల్లాకు యువపేరు పెట్టి యువకులను జాగృతం చేసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంతమంది ఎంపీలుంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? మళ్ళీ హోదా కావాలని చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. కానీ ఈయనకు ఆ దమ్ము లేదు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్నగారు చెప్పేవారు చంద్రబాబు గారి తల మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, చంద్రబాబు గారి తలకాయి 1000 ముక్కలైపోతుందట. అందుకే చంద్రబాబు గారు నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఈ మధ్య చంద్రబాబు గారు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. పౌరుషమంట, రోషమంట. నిజం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నారంట. నీకు పౌరుషం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. ఇదే కేసీఆర్ తో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడానికి ఎంతగా వెంపర్లాడారో, హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా ఇదే చంద్రబాబు గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఏమైంది చంద్రబాబు గారి పౌరుషం? నిద్రపోయిందా లేక చచ్చేపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరిచినంత మాత్రాన పిల్లి పులైపోదు. పిల్లి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అన్న ఒక్క మాట కోసం, ఓదార్పు అని తానిచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి
అది రోషం అంటే. చంద్రబాబు గారికి దాని గురించి ఏమర్థమవుతుంది? సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయనది కాని కుర్చీని లాక్కున్నవాడు, ఆయనది కాని పార్టీని కబ్జా చేసుకున్నవాడు ఈ చంద్రబాబుగా పౌరుషం గురించి రోషం గురించి మాట్లాడేది. మాకేదో బీజేపీతో పొత్తుందని, కేసీఆర్తో పొత్తుందని చెప్తున్నాడు చంద్రబాబు గారు. మాకు ఎవ్వరితోనూ పొత్తు లేదు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి జనసేనతో కలిసి వస్తున్నారు. సింహం ఎవరు, నక్కెవరు? చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మళ్ళీ అబద్ధపు హామీలు, మళ్ళీ మోసపు హామీలు. మోసపోతారా? నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఇన్నేళ్ళు ఏమీ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబుకి ప్రజల బాధ్యత కనిపించలేదా? ఈ 5 ఏళ్ళు లోకేష్ బాధ్యత మాత్రమే కనిపించిందా? ఇప్పుడు మీ బాధ్యత నాది అని చెప్పుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. నమ్ముతారా? మోసపోకండి. పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. ఒక వీడియో చూపించారు నాకు నిన్న ఎవరో. దాంట్లో మన పప్పు లోకేష్ గారు చెప్తున్నారు, ఆ వీడియోలో చెప్తున్నారు, పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనమే తీసుకున్నట్టు అని చెప్తున్నాడు. ఇంకొక వీడియోలో పప్పు లోకేష్ గారు చెప్తున్నారు, కుల పిచ్చి మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీయే. అవునా తమ్ముళ్ళు అని ఆయనే అడుగుతున్నాడు. ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మీ ఓట్లు కొనడానికి డబ్బులతో వస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఓట్లు కొనడానికి డబ్బులతో వస్తారు. అమ్ముడిపోతారా? అమ్ముడుపోకండి. నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీరదు. చంద్రబాబు గారు మీకు ఎందుకు బాకీయో చెప్పనా? చంద్రబాబు గారు మీకు ఏ బాకీయో చెప్పనా? 600 హామీలు ఇచ్చారు కదా. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కట్టిన ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట.
ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అంటే ఈ 5 ఏళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. ఓట్లు అడగను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే అడగండి, ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, అది కూడా ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు, అది కూడా ఎన్నికల్లోపే ఇచ్చేయమని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేదా 2,000 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? ఆ లెక్కన నెలకు 2,000, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 2,000 × 60 నెలలు, 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ కథ ఏమిటి అని అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, పక్కా ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. కట్టించారా? వేల ఎకరాలను అమరావతిలో, విశాఖపట్నంలో పలు చోట్ల మింగేశారు. ఆ స్థలం అంతా ఎవరిది? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని అడగండి. రైతులకి, చేనేతలకి, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత మీకు చంద్రబాబు గారు బాకీ అన్నమాట. ముందా బాకీ కథ ఏమిటి అని అడగండి. చంద్రబాబు గారికి దమ్ముంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి, మీ బాకీ మొత్తము తీర్చాలి. ఓట్ల కోసం డబ్బులతో వస్తారు, మీకు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారి బాకీ తీరదు. మీకు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. బై బై బాబు, బై బై పప్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తారు. 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తారు. 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు. వరదొచ్చినా, కరువు వచ్చినా రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, అక్క చెల్లెళ్లకు చెప్తున్నాం, ఎంత రుణమైతే మీకుందో అంత రుణము 4 దఫాల్లో తీరుస్తూ మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతారు. మళ్ళీ 0 వడ్డీకే మళ్ళీ మీకు రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు ఏ కోర్స్ అయినా చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది చదువుకుంటే అది ఎన్ని లక్షలైతే అన్ని లక్షలు ప్రభుత్వమే ఉచితంగా భరిస్తుంది. మీరు ఉచితంగానే చదువుకుంటారు. ఆరోగ్యశ్రీలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళొచ్చు, పూర్తి ఉచితంగానే మళ్ళీ వైద్యం లభిస్తుంది. ప్రతి తల్లి తన పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు పంపించడం కోసం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఆ తల్లి చేతుల్లో పెడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండిన తర్వాత 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. అవ్వ తాతలకు పెన్షన్ 2,000 నుంచి క్రమంగా పెంచుకుంటూ 3,000 వరకు తీసుకెళ్తారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి.
మళ్ళీ మాట మీద నిలబడేవాడు, మడమె తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. 10 నాలుగుల రావణాసుడు పోవాలంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో తలుచుకొని ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం ఇమ్మని మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న కోటగిరి శ్రీధర్ గారు, ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న అప్పారావు గారు, ప్రతాప్ అప్పారావు గారు, మీకు పరిచయస్తుడే, మీ వాడు, మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం ఇమ్మని ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకు సేవ చేసిన రాజన్న బిడ్డగా ఇదే నా ప్రార్థన. ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకేసినట్టు. ఫ్యాను గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తు